హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ఎంగేజ్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో డైలీ అప్డేట్స్ తొందరగా వస్తాయి, మీకు కూడా నోటిఫికేషన్స్ వచ్చేస్తుంటాయి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 71st ఇండియన్ నేషనల్ ఫిలిం అవార్డ్స్. ఇది నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అనౌన్స్ చేశారు August 1న. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఈ 2023 ఇయర్లో జనవరి 1 నుంచి డిసెంబర్ 23 వరకు ఉన్న అన్ని మూవీస్ కన్సిడర్ చేస్తారు అండ్ వాళ్ళు అప్లై చేసుకోవాలి ఈ అవార్డ్స్ కోసం. ఈ సెలక్షన్ కోసం చాలా జ్యూరీస్ వాళ్ళు ఉంటారు డిఫరెంట్ రీజన్స్కి. లైక్ మనకు నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అట్లా రీజన్స్ ఉంటారు. ఈచ్ జ్యూరీ ఒక్కొక్క రీజన్ సెలెక్ట్ అవుతుంది. ఆ జ్యూరీస్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ఏ మూవీస్ కన్సిడర్ చేయొచ్చు అని. ఇప్పుడు అవార్డ్స్లోకి వచ్చేస్తే దీంట్లో మనకి 2 టైప్ ఆఫ్ అవార్డ్స్ ఉంటాయి: గోల్డెన్ లోటస్ అవార్డ్స్ అండ్ సిల్వర్ లోటస్ అవార్డ్స్. గోల్డెన్ లోటస్ అవార్డ్స్ వచ్చేసి చాలా ప్రెస్టీజియస్ అనమాట. లైక్ దీంట్లో బెస్ట్ ఫిలిం ఉండొచ్చు, బెస్ట్ డైరెక్టర్ అట్లా. నెక్స్ట్ సిల్వర్ లోటస్ అవార్డ్స్లో అయితే బెస్ట్ యాక్టర్, యాక్ట్రెస్ అండ్ టెక్నీషియన్ లైక్ సినిమాటోగ్రఫీ, స్టంట్ మాస్టర్ అట్లా ఉంటాయి. ఇంకా దీంట్లో మనం ఇంకా ముందుకెళ్తే టోటల్గా హిందీ మూవీస్కి 3 గోల్డెన్ లోటస్ అవార్డ్స్ వచ్చినాయి. అట్లా తెలుగుకి 2 వచ్చినాయి, మరాఠీ మూవీస్కి అయితే 2 వచ్చినాయి. ఇది మంచి విషయమే, రీజనల్ లాంగ్వేజ్ కూడా రికగ్నైజ్ చేస్తున్నారు. అట్లనే ఇంకా సిల్వర్ లోటస్ అవార్డ్స్లో రీజియన్ వైజ్ అవార్డ్స్ ఎవరికి ఎన్ని వచ్చాయి అంటే హిందీకి 12 వచ్చినాయి, తెలుగుకి 5 వచ్చినాయి, తమిళ్కి 3 వచ్చినాయి, మలయాళంకి 3 వచ్చినాయి, గుజరాతీకి 1 వచ్చింది. మనం ఇప్పుడు మెయిన్ కేటగిరీస్ ఎవరికి వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు గోల్డెన్ లోటస్ అవార్డ్స్లో బెస్ట్ ఫీచర్ ఫిలిం వచ్చేసి 12th ఫెయిల్కి వచ్చింది హిందీలో. అండ్ బెస్ట్ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ వచ్చేసి రాకీ और రాణికి ప్రేమ్ కహానీ. అండ్ బెస్ట్ ఫిలిం ఇన్ యానిమేషన్ వచ్చి మన హనుమాన్కి వచ్చింది తెలుగులో. బెస్ట్ డైరెక్షన్ వచ్చేసి ద కేరళ స్టోరీ హిందీ ఫిలిం. అట్లనే సిల్వర్ అవార్డ్స్లో అయితే బెస్ట్ ఫిలిం ఇన్ విఎఫ్ఎక్స్కి మన తెలుగు ఫిలిం హనుమాన్కి వచ్చింది. బెస్ట్ యాక్టర్ వచ్చేసి షారుఖ్ ఖాన్ ఫర్ జవాన్ అండ్ విక్రాంత్ మెస్సే ఫర్ 12th ఫెయిల్. బెస్ట్ యాక్ట్రెస్ వచ్చేసి రాణి ముఖర్జీ ఫర్ మిస్ చటర్జీ వర్సెస్ నార్వే. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చేసి సుకృతి, మన ఎవరు పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ గారి కూతురు. ఏ మూవీ కంటే గాంధీ తాత చెట్టు మూవీకి. అండ్ బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ వచ్చి పివిఎన్ఎస్ రోహిత్. ఆయన మన ప్రేమిస్తున్న సాంగ్ వచ్చింది కదా బేబీలో, ఆ సాంగ్కి వచ్చింది. అట్లనే బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ వచ్చేసి శిల్పారావు, మన జవాన్లో చలయా పాటకు వచ్చింది. అట్లనే బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ వచ్చేసి సాయి రాజేష్ ఫర్ బేబీ సినిమాకి వచ్చింది. బెస్ట్ సౌండ్ డిజైన్ వచ్చి మన యానిమల్ సినిమాకి వచ్చింది. బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ వచ్చేసి జీవి ప్రకాష్ ఫర్ వాతి, అదే మన తెలుగులో సార్ అనే మూవీ. అండ్ యానిమల్ బీజిఎం కూడా వచ్చింది ఒక అవార్డు. అట్లనే బెస్ట్ లిరిక్స్ వచ్చేసి కాసాల శ్యామ్ గారికి వచ్చింది. బలగం మూవీలో ఒక పాట ఉంటుంది ఊరు పల్లెటూరు, ఆ పాటకి. అండ్ బెస్ట్ స్టంట్ కొరియోగ్రాఫర్ వచ్చి నందు వచ్చింది, అది హనుమాన్కి వచ్చింది. నాకు దీంట్లో చాలా సర్ప్రైజ్ అనే విషయం ఏంటంటే ఎందుకు షారుఖ్ ఖాన్కి బెస్ట్ యాక్టర్ వచ్చింది, వై నాట్ రణబీర్ కపూర్? యానిమల్ ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి, కంపేర్ చేస్తే యాక్టింగ్ విషయంలో కంపేర్ చేస్తే చాలా మూవీస్ ఉన్నాయి. ఎందుకు షారుఖ్ ఖాన్ తీసుకున్నాను నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు జవాన్ మూవీకి ఇస్తారని. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. మీకు ఎవరు యాక్టింగ్ బాగుందో 2023లో రిలీజ్ అయిన మూవీస్లో కింద కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా రీజనల్ అవార్డ్స్లోకి వచ్చేస్తే బెస్ట్ తెలుగు ఫిలిం మన భగవంత్ కేసరి బాలకృష్ణ గారిది. అండ్ బెస్ట్ తమిళ్ ఫిలిం వచ్చేసి పార్కింగ్. బెస్ట్ హిందీ ఫిలిం వచ్చేసి కాదల్. ఇక యానిమల్కి లాస్ట్గా స్పెషల్ మెన్షన్ కేటగిరీలో ఒక అవార్డు అయితే ఇచ్చారు. ఏదో ఒక అవార్డు ఇద్దామని అన్నట్టు ఇచ్చినట్టు అనిపిస్తుంది. అసలు ఈ అవార్డ్స్ జ్యూరీ వాళ్ళు ఎలా పిక్ చేస్తారో, మరి ఏమన్నా చెక్ పాయింట్స్ ఉంటాయా అందరికి సాటిస్ఫై చేయడానికి, ఆర్ ఎక్కువ కలెక్షన్స్ వస్తేనే వాళ్ళకి ఇస్తారా? నాకైతే ఒక డౌట్ ఉంది. హనుమాన్ మూవీ 2024 జాన్లో రిలీజ్ అయింది, ఎందుకు అది 2023 ఇయర్ కేటగిరీలోకి వచ్చింది అనేది నాకైతే అర్థం కావట్లేదు. సో మీకు ఏమైనా తెలుసుంటే కింద కామెంట్ చేసేసాను ఫ్రెండ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మెయిన్గా గంటనైతే మర్చిపోకండి.